గాల్ బ్లాడర్ రిమూవ్ చేస్తే ఏం జరుగుతుంది? మనలో చాలామందికి గాల్ బ్లాడర్లో రాళ్ళులాగా ఫామ్ అయినప్పుడు అది లోపల ఉంటే పర్లేదు, కానీ అది బయలు చూసి ప్రయాణించే మార్గంలో అడ్డం పడినప్పుడు అది విపరీతమైన నొప్పి కానీ ఇన్ఫ్లమేషన్ కానీ ఆ ఇన్ఫెక్షన్ అక్కడ ఆ ప్రాంతంలో వచ్చినప్పుడు రాళ్ళను తొలగించడానికి ట్రై చేస్తారు మొదట మన సర్జన్స్. లేని పక్షంలో ఏం చేస్తారంటే గాల్ బ్లాడర్ కొన్ని అనేక సందర్భాల్లో ఈ మధ్య ఎక్కువ మంది చూస్తున్నాం, గాల్ బ్లాడర్ రిమూవ్ చేసేద్దాం, అదేం కాదు, అది స్టోరేజ్ పాయింట్ అని చెప్తున్నారు. అంటే ఈ సందర్భంగానే ఒక చిన్న ఇది ఏంటంటే, ఇవాళ ఉండే ప్రతిభావంతులైన సర్జన్స్ అంతా రాళ్ళని చాలా సక్సెస్ఫుల్గా తీసేస్తున్నారు. మీరు అలా చేయించుకోగలిగితే దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ ఒక పేషెంట్ చేయగలిగేది. కానీ నేను ఈ వీడియోలో చెప్పేది దేనికంటే, అవకాశం లేదు, మీకు పెయిన్ ఆ మొదట్లో ఉంది, సర్జరీకి ఇబ్బందిగా ఉంది, మిగిలిన కూడా ఎఫెక్ట్ అవుతాయి, మేమేం చేయలేక తీసేస్తున్నాం అని గాల్ బ్లాడర్ తీసే ముందు ఒక్క క్షణం మీ వీడియో మీకోసం. ఇది నిజంగా గాల్ బ్లాడర్ తీసేయటం అంటే ఎట్ వాట్ కాస్ట్, ఎంత మూల్యం మనం చెల్లించాలి దానికి? నిజంగా గాల్ బ్లాడర్ తీస్తే ఏం కదా? అసలు గాల్ బ్లాడర్ ఏం చేస్తుంది? మన లివర్ నుంచి బైల్ జ్యూసు, మన బైల్ యాసిడ్స్ డ్రాప్గా పడుతుంది. సో ఇది పడే ప్రాసెస్లో ఏం చేస్తుందంటే, అది నాన్ స్టాప్ 360 రోజులు పడుతుంది. మనం ఫుడ్ అంతా ఒకేసారి తింటాం కాబట్టి ఆ టైంకి మనకి ఎక్కువ మోతాదులో అందడం కోసంగా అది ఒక స్టోరేజ్ పాయింట్లోకి వెళ్తుంది. గాల్ బ్లాడర్ అని లివర్ కింద ఉండే ఒక జస్ట్ ఇట్ ఈజ్ స్టోరేజ్ పాయింట్. అందులోకి వెళ్ళిన బయలు జ్యూస్ ఏమవుతుందంటే ఒక స్టాక్ పాయింట్ లాగా ఉంటుంది. అందులో వెళ్ళిన తర్వాత అది కాన్సన్ట్రేట్ అవుతుంది. 5 రెట్ల నుంచి సుమారు 18 రెట్ల వరకు థిక్గా మారి యాసిడ్ మరింత స్ట్రాంగ్గా మారుతుంది. ఎప్పుడైతే మనం ఆహారం తీసుకుంటామో ఆ పొట్టలోకి ఆహారం వెళ్ళేటప్పుడు డైరెక్ట్ వచ్చే బయలు జ్యూస్ డ్రాప్ సరిపోదు. కాబట్టి ఈ గాల్ బ్లాడర్ మీరు ఆహారం ఎంత తీసుకుంటే, పొట్టలో ఎంత ఆహారం పడితే దానికి తగినంతగా మీకు ఆ కాన్సన్ట్రేటెడ్ బయలు జ్యూస్ రావటం, అది మనకి ఎస్పెషల్లీ ముఖ్యంగా ఫ్యాట్ ఎమల్సిఫికేషన్లో ఉపయోగపడటం, ఇదంతా మనం గాల్ బ్లాడర్కి రెగ్యులర్ ఇది. ఎప్పుడైతే మనం నొప్పి కారణంగా గాల్ బ్లాడర్ని రిమూవ్ చేసామో, ఇక ఫ్యాట్ ఎమల్సిఫికేషన్ అంటే ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ కానీ అట్లానే ఫ్యాట్ విటమిన్స్, విటమిన్ ఏ, విటమిన్ డి, విటమిన్ కే, విటమిన్ ఈ, ఇవన్నీ కూడా వీటి ఎమల్సిఫికేషన్ ప్రాపర్గా జరగదు. అట్లానే ఫ్యాట్ ఫుడ్ని మీరు అధిక మోతాదులో తీసుకుని కుదరదు, అది డైజెస్ట్ చేయదు, ఆ లివర్కి ఇది పోతుంది. ఎందుకు ఇది వస్తాయి అంటే, లివర్ నుంచి రిలీజ్ అయ్యే బైల్ జ్యూస్లో స్ట్రెంగ్త్ లోపించటం, అలానే బైల్ సాల్ట్స్ కానీ వీటిలో కానీ ఆ అసమతుల్యత ఇలాంటివి ఉన్నాయి. ముఖ్యంగా డిస్లిపిడిమియా అనే ఒక ప్రాబ్లం, కొలెస్ట్రాల్ సంబంధించి, అంటే ఈ రేషియోస్లో ఉండే తేడా, ఈ బ్యాడ్గా ఉండవు, ఆ కాంబినేషన్ మూలన ఆ డిస్లిపిడిమియా మూలం కూడా ఆ కాల్షియము ఇలాంటివన్నీ కలిసి గడ్డలుగా ఏర్పడతాయి. నిజానికి రాళ్ళలాగా కాదు, గడ్డలుగా ఉంటాయి. ఈ గడ్డలు ఆ మొదట్లోకి ఆ మార్గంలోకి వెళ్ళినప్పుడు చాలా నొప్పి కలిగిస్తాయి. సో ఆ టైంలో సర్జన్స్ తీయాలని చెప్తారు. సో తీస్తే ఏం జరుగుతుందంటే, ఈ ప్రాసెస్ ఇవన్నీ ప్రాపర్గా ఫ్యాట్ అనేది ఎమల్సిఫికేషన్ ఉండదు. అట్లానే బైల్ జ్యూస్ డైరెక్ట్గా తీసుకుంటాం కారణంగా మీరు గ్యాస్ట్రిక్ ప్రాబ్లంతో ఉంటారు. దీని మూలన నిరంతరం లాక్సేటివ్ ఎఫెక్ట్, డైరెక్ట్ యాసిడ్స్ పొట్టలో పట్టడం కారణంగా వచ్చిన లాక్సేటివ్ ఎఫెక్ట్ కారణంగా వీళ్ళు డయేరియా ఉన్న ఫీలింగ్లో ఉంటారు. ఎప్పుడు లైఫ్ లాంగ్ అలా ఉంటుంది. అట్లానే ఒక జాండీస్ వచ్చిన ఫీలింగ్లో ఉంటాం. జస్ట్ అలా జాండీస్ రావటం, లేదా జాండీస్ తగ్గిన స్టేజ్లో ఎలా ఉంటుందో అలా కంటిన్యూ అవటం. అట్లనే రక్తహీనత కూడా పూర్తిగా ఎనిమిక్ అవుతారు. అనేక రకాల సైడ్ ఎఫెక్ట్లు ఉంటాయి. అలానే ఆహారం తీసుకునేటప్పుడు గాల్ బ్లాడర్ రిమూవ్ చేసిన వాళ్ళు ఎక్కువ మోతాదులో ఆహారం తీసుకుని కుదరదు, తక్కువ మోతాదులో తీసుకోవాల్సి వస్తుంది. సో ఇలాంటి అనర్థాలు అనేకం జీవితాంతం మనం వెంటాడతాయి. అట్లానే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. నిద్ర పట్టదు వీళ్ళకి, రాత్రి తెల్లవాళ్ళు డొల్లుతూ ఉంటారు, ఎందుకంటే తిన్నది అరగదు, అరిగి ప్రాసెస్ అవ్వదు, ఇలా జీవితకాలం సఫర్ అవుతారు. సో మరి ఏంటి పరిష్కారం అంటే, సర్జన్స్ తప్పు చేస్తున్నారంటే ఖచ్చితంగా కాదు. వాళ్ళ అలోపతికి ఉండే అవగాహన ప్రకారం వాళ్ళు అద్భుతంగా సర్జరీ చేసి తీయగలరు. తీయలేని కేసెస్ వాళ్ళకి ఇచ్చిన ప్రోటోకాల్ ప్రకారం గాల్ బ్లాడర్ తీయాలని చెప్తారు. కానీ వాళ్ళు చేయింది ఏంటంటే, ఎంతసేపు నరకటం కొరకటం మినహా, అంటే తేట తెలుగులో చెప్తున్నాను, సహజమైన పద్ధతులు కొన్ని ఉంటాయి కదా, ఆ పద్ధతుల మీద వాళ్ళకి విశ్వాసం లేకపోవటం, ప్రోటోకాల్ లేకపోవటం కారణంగా అలాంటి ట్రయల్స్ ఏమి జరగవు. తగ్గిస్తే మందు తగ్గించాలి, లేదా సర్జరీ తగ్గించాలి తప్ప ఇతరత్ర సహజమైన పద్ధతులు అనేది ఉండదు. అది మనం ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. ఆ ట్రై చేసే ప్రాసెస్లో నొప్పి కలిగితే తాత్కాలికంగా మనం పెయిన్ కిల్లర్లు ఉపయోగించుకుంటా మనం అనేక విధానాల్లో, అనేక నేచురల్ కానీ ఆయుర్వేదిక్ కానీ ఒక మంచి ఎక్స్పర్ట్ ఉన్న వాళ్ళల్లో దీటి పరిష్కారాలు ఉన్నాయి.
ఇప్పుడు ఉదాహరణకి మనకి మిల్క్ థిసిల్ అనే పువ్వు నుంచి వస్తుంది, సిలిమెరిన్ అనే ఫైటోకెమికల్ కానీ, అలానే పసుపు కానీ, అలానే సి విటమిన్ కానీ, ఇంకా అనేక వాటిల్లో మనం ముఖ్యంగా కోకోనట్ ఆయిల్, ఈ వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఆ ఫ్యాట్ని కరెక్ట్గా డైజెస్ట్ చేసుకోలేదు కాబట్టి వాళ్ళకి లివర్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు కానీ వీళ్ళు కానీ కోకోనట్ ఆయిల్ లాంటివి తీసుకుంటాం. అనేక న్యాచురల్ పద్ధతులు ఉన్నాయి. రామకృష్ణ హెల్త్ లైన్లో మేము కూడా వీటిని సహజ పద్ధతిలో కరగటం కోసం అనేక పద్ధతులు ఇస్తున్నాం. మా దగ్గర కాకుండా కూడా అనేకం ఉన్నాయి, సక్సెస్ఫుల్లీ ఉన్నాయి. మీరు ఎలాగూ తీస్తారన్నప్పుడు సర్జరీ తప్పు చేయట్లేదు, వాళ్ళ ప్రోటోకాల్ అంతవరకే ఉంది కాబట్టి మీరు కొద్దిగా టైం తీసుకుని ఈలోపు పెయిన్ నుంచి రాకుండా కొద్దిగా మీరు ఏదైనా పెయిన్ కిల్లర్ కొంతకాలం వాడుకుంటా మీరు కొంత టైం పర్చేజ్ చేసి ఆ టైంలో మీరు సహజమైన పద్ధతులు ట్రై చేయండి. ఖచ్చితంగా 100కి 90 మందికి ఖచ్చితంగా తగ్గుతుంది. ఎందుకంటే మా కేసెస్ అన్నీ మేము చూసినట్లో అలా తగ్గిన కేసెస్ అనేక ఉన్నాయి. ఇలాంటి అనేక సహజ పద్ధతులు ఉన్నాయి. 4-5 పద్ధతుల్లో మీరు ట్రై చేసి ఆ టైం తీసుకుని తగ్గించుకొని ట్రై చేయండి. లేదంటారా ఎలాగో తీయటం ఆప్షన్ అనుకున్నప్పుడు తీయించుకోండి. ఇప్పుడు పోరాడి ఓటం అంటారు చూసారా, ఆ టైప్లో తీయించుకోండి తప్పదనుకుంటే. కానీ ఆ తప్పదనే సందర్భాలు చాలా తక్కువ. అట్లనే అనేక మంది ఎథికల్గా చేసినప్పటికీ కొంతమంది జస్ట్ చిన్న రాయి వచ్చిన లోపల ఉన్నా కూడా కేవలం డబ్బు కోసం గాలిబడ స్టోన్స్ తీసే మన కేసులు చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. అందరూ చేయరు, అలా కొంతమంది ఉంటారు. రియల్ ప్రాబ్లం ఉన్నాళ్లే చేస్తున్నారు డాక్టర్లో కూడా. సో మీరు ఏదైనా సరే 1-2 ఒపీనియన్లు అలోపతిలోనే ఒక డాక్టర్ నుంచి ఒక డాక్టర్, ఒక సర్జన్ నుంచి ఒక సర్జన్కి వెళ్ళడమే కాకుండా ఒక విధానం నుంచి ఇంకో విధానం, ఇంకో విధానం నుంచి ఇంకో విధానం మీరు ట్రై చేస్తా ఆ సక్సెస్ స్టోరీలో ఏమైనా ఉంటే తెలుసుకుని దాన్ని బట్టి చేసిన తర్వాత మాత్రమే మీరు పెంచుకోండి తప్ప మీరు వేరే రకంగా చేయొద్దు. వీటన్నిటి కూడా మేము సహకరించడానికి మేము ఎప్పుడు మీకు సిద్ధంగా ఉంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్.